హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మెయిన్ గా ఊబర్ ఓలా డ్రైవర్స్ కోసం చేయడం జరుగుతుంది. జస్ట్ నాకు మీరు కామెంట్ చేసి అడగడం వలన సో ఓలా ఊబర్ లో ఎట్టిగా ఎల్ అని పిలవచ్చు, లేదంటే ఎస్యూవీ అని కూడా పిలవచ్చు. సో ఎట్టిగా వెహికల్ కి ఓలా ఊబర్ లో మనకు ఎంత కమిషన్ వస్తుంది ఎలా అని చెప్పేసి మనకు కామెంట్ చేశారండి. సో ఆ కామెంట్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఓలా, ఊబర్, ర్యాపిడో, క్విక్ రైడ్ మొత్తం నేనైతే 4 నడిపిస్తున్నాను. సో నాకు ఎందులో ఎయిర్పోర్ట్ పడితే అందులో నేను వచ్చేస్తానండి. సో ఇది నా స్ట్రాటజీ. కొందరికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, సో ఇది మాత్రం నా స్ట్రాటజీ. నేను ఏ యాప్లో ఎయిర్పోర్ట్ పడినా నేను వచ్చేస్తానండి. నాకు 1000 రూపీస్ ఫేర్ వస్తుంది ఖచ్చితంగా. నా ఎక్సెల్ వెహికల్కి మినిమం 35 కిలోమీటర్స్ లోపు ఉంటే ఖచ్చితంగా 1000 ఎబోనే వస్తుందండి. ఒకవేళ 35 కన్నా ఎబో ఉంటే కనుక మీకు 2000 ఎట్టి పరిస్థితిలో మనకు వస్తుంది. ఇది టోల్ గేట్ ప్లస్ తర్వాత మన ఛార్జెస్ అన్ని పోంగు మనకు 35 ఎబో ఉంటే 1500 to 2000 మధ్య వస్తుంది. ఎయిర్పోర్ట్ డ్రాప్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో సిటీలో నుండి ఎయిర్పోర్ట్ మనకి ఏ మూల నుంచి అయినా 35 to 40 కిలోమీటర్స్ వస్తుంది. 30 to 40 కిలోమీటర్స్ మధ్య ఉంటే మనకు ఫేర్ అన్ని కటింగ్స్ పోను 1500 to 2000 మధ్య వస్తుంది. అది టైంని బట్టి వస్తుంది. ఈ ఫేర్ ఎలా డిసైడ్ చేస్తారంటే టైంతో కూడింది, సో వెహికల్ ఒక క్యూతో కూడింది. సో ఇంకొకటి ఊబర్లో బుకింగ్స్ అనేటి ఉంటే మాత్రం తక్కువ ఫేర్ వస్తుంది, ఎక్కువ ఉంటే మాత్రం ఫేర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓలా, ఊబర్, క్విక్ రైడ్ ఏదైనా పర్లేదండి, అన్నీ కూడా టైము క్యూని బట్టి మాత్రమే మనకు ఫేర్ అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఒకవేళ మీరు 35 నుంచి 40 కిలోమీటర్స్ కన్నా నువ్వు ఇంత చెప్పినావు అనుకుంటే ఆ రోజు ఆ టైంకి ఫేర్ అనేది తక్కువ ఉండొచ్చు, ట్రాఫిక్ అనేది తక్కువ ఉండొచ్చు. సో అందుకోసం మనకు ఛార్జెస్ కూడా తగ్గుతాయి. ఇది మైండ్లో పెట్టుకోగలరు. సో పెట్టుకోండి. 35 to 40 కిలోమీటర్స్ వస్తే మీకు 1500 to 2000 వస్తుందండి. అన్ని కటింగ్స్ పోను, అప్రాక్సిమేట్లీ ఉండదు, కాన్స్టెంట్లీ కూడా ఉండదు. ఒకసారి తగ్గొచ్చు, ఒక రైడ్కి పెరగచ్చు. సో నేనైతే ఈరోజు 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా నేను క్విక్ రైడ్లోనే వచ్చాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎక్సెల్ వెహికల్ వాడుతున్నారో వాళ్ళు క్విక్ రైడ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. క్విక్ రైడ్లో నాకు మాత్రం రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4 రైడ్స్ పడినాయి. 4 రైడ్స్ కూడా నాకు ఎయిర్పోర్టే పడిందండి. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ డ్రాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు క్విక్ రైడ్లో వచ్చానండి. సో నాకు ఫేర్ వచ్చేసి ఈ రైడ్కి 30 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ 27 చూపించింది. సో మీరు 30 వేసేసుకోండి. నాకు ఫేర్ వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చారు. నాకు ఇనఫ్ అండి. సో నేను ఎక్కువగా ఆశించాను, నాకు ఎయిర్పోర్ట్ పడితే సరిపోతుంది. ఎందుకంటే క్విక్ రైడ్లో కమిషన్ ఎలాంటిది లేదు కాబట్టి టోటల్ అమౌంట్ నాకే వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు తీసుకుంటే తీసుకోండి, లేదని లేదు. అది మొత్తం మీ డిపెండింగ్ పైన ఉంటుంది. సో ఇది ఎయిర్పోర్టు. కుదిరితే మీరు ఏం చేయండి అండి, ఇంటర్నేషనల్ ఎవరైతే వెళ్తూ ఉంటారో ఇంటర్నేషనల్ బుకింగ్స్ ఎవరికైతే వస్తాయో ప్లీజ్ అండి ప్యాసింజర్కి ఒక హెల్ప్ చేయండి. డ్రాపింగ్ అనేది 8th గేట్ ముందుకి 8th నుంచి 11th వరకు టోటల్ 11 గేట్స్ ఉన్నాయి. 8 నుంచి 11 గేట్స్ మధ్య ఈ ఏరియాలో డ్రాప్ చేయండి. సో అక్కడే డ్రాప్ చేస్తే ఏంటంటే డొమెస్టిక్ అండి అది. సో అక్కడ దిగి మళ్ళీ లోపలికి వెళ్ళేసి ఇలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడే చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది లోపలికి. సో అలా అని చెప్పేసి బ్యాగేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్సెల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఊబర్ అయితే ఎక్సెల్ అని పిలుస్తారు, అదే ఓలా అయితే ఎస్యూవీ అని పిలుస్తారు. క్విక్ రైడ్ అయినా ఎస్యూవీ అని పిలుస్తారు. ఇష్టం మీరు ఏదైనా పిక్ చేసుకోండి. నేను ఒకసారి ఇలా చెప్తుంటాను, మీరేం ప్రాబ్లం చేసుకోకండి. సో ఇప్పుడైతే నా డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఈరోజు ఫేర్ వచ్చేసి ఈ రైడ్కి అయితే 1000 రూపీస్ పడింది. క్విక్ రైడ్లో మొత్తం కమిషన్ నాకే వచ్చింది. ఎలాంటి క్విక్ రైడ్ వాళ్ళైతే కమిషన్ అయితే తీసుకోలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్విక్ రైడ్లో మీకు బుకింగ్ వస్తే వెంటనే స్టార్ట్ కాకండి. ఖచ్చితంగా క్విక్ రైడ్ ఏ టైం అయినా సరే 24/7 మీకు క్విక్ రైడ్లో బుకింగ్ వస్తే గనక ఖచ్చితంగా కంపెనీ నుంచి కాల్ వస్తేనే మీరు స్టార్ట్ కండి, అప్పటి వరకు స్టార్ట్ కావద్దండి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇదండి ఎయిర్పోర్ట్, చూసారు కదా, ఇది ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ డీటెయిల్స్ అండి. సో మనకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. ఒకసారి నేను ఎయిర్పోర్ట్ వీడియో కూడా చేశానండి, ఎయిర్పోర్ట్ వ్యూ అలాగే పార్కింగ్ లాట్ వీడియో కూడా చేశాను. అది మీరు చూడలేకుంటే కనుక డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడండి. సో మంచి ఉంటుంది, ఏ విధంగా పార్క్ చేయాలి, ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, మన డ్రైవర్స్కి ఎక్కడ అన్నం పెడతారు, ఈ విధంగా అన్ని డీటెయిల్ వీడియో చేశాను. ఇది కూడా వీడియో ఖాళీ మీరు అడిగారు మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఓలా ఊబర్ క్విక్ రైడ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేదైనా మిస్ అయిపోతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ ని కూడా నేను చదివి మీరు చేసిన కామెంట్ ప్రకారం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ నాని మీకోసం ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.